పార్లమెంట్ యొక్క ఎన్నికలలో బీజేపీ గెలిస్తే పెద్ద ప్రమాదం పొంచింది అనే విషయాలను మిస్టర్ కడియం సేరి మాట్లాడుతున్నాడు. మిస్టర్ కడియం సేరి ఈజ్ లిటిల్ బిట్ ఎడ్యుకేటెడ్, అనేదో పామరుడు కాదు, విద్యావంతుడు, పాఠాలు చెప్పిన పంతులు, ప్రజాప్రతినిధిగా పనిచేసినాడు, విద్యాశాఖ మంత్రిగా పనిచేసినాడు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసినాడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి ఉప ముఖ్యమంత్రి కూడా పనిచేసినాడు. కానీ ఆయన యొక్క అర్హత ఏంటంటే తెలంగాణ వ్యతిరేక, తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసినాడు. ఆయన తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి టీడీపీలో భాగస్వామ్య పనిచేసినాడు. ఏదైతే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ప్రజలు గెలిపించినారో ఆ యొక్క స్టేషన్ గన్పూర్ లోనే ఉద్యమకారుల మీద కేసులు పెట్టించినాడు, జైళ్లలో పెట్టించినాడు. కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు బెయిల్ దొరకకుండా ఎస్పీ తోటి, ఆ రోజు ఉన్నటువంటి ఎస్పీ తోటి, కమిషనరేట్ తోటి మాట్లాడి హెచ్చరించినాడు. ఇది ప్రజాస్వామ్యం. ఇది ప్రజాస్వామ్యం పరిరక్షించే కర్తవ్యాన్ని ఆనాడు జనసంఘ్, భారతీయ జనతా పార్టీలో భాగమేంటి జనసంఘ్ మేము చేసినాం, జైలు పాలైనాం. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసము భారతీయ జనతా పార్టీ అంతకు ముందు జనసంఘ్ తీవ్ర స్థాయిలో పోరాటం చేసి దేశవ్యాప్తంగా దాదాపు 1,00,000 మంది కార్యకర్తలు, నాయకులు జైలు పాలైనారు. 18 మాసాల పాటు జైళ్లలో ఉన్నారు. ఈయన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాడు. నెంబర్ 2 మిస్టర్ కడియం సేరి బీజేపీ దళిత వ్యతిరేక పార్టీ అంటాడు. నీకంటే ముందే మేజిస్ట్రేట్ జాబ్ వస్తే, వరంగల్ జిల్లాలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో మేజిస్ట్రేట్ జాబ్ వస్తే ఆ జాబ్ లో జాయిన్ కాకుండా రిజైన్ చేసి బయటకు వచ్చి పోరాటం చేసి నిలబడే ఒక మా యొక్క జైపాల్ గారు నిదర్శనం. 1985 మా యొక్క జైపాల్ గారు 2 పర్యాయాలు గెలిచినారు. ఈ రోజు పార్లమెంటులో ఎస్సీ ఎస్టీ అధికంగా 77% మంది పార్లమెంట్ సభ్యులను ప్రాతినిధ్యం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ ఎస్సీ వ్యతిరేక పార్టీ అంటున్నాను. ఎస్టీలు 85% మంది భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు గాని పార్లమెంట్ సభ్యులు గాని ప్రాతినిధ్యం వహిస్తున్నారు భారతీయ జనతా పార్టీ వైపు నుంచి. నీ కళ్ళు పచ్చగా ఉంటే అందరి కళ్ళు పచ్చగా పడతాయి. నీకు మంత్రి పదవి ఉంటే నువ్వు పెత్తనం చెలాయిస్తా ఉంటావు. మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉంటే విద్యార్థుల మీద కేసులు పెట్టిస్తా ఉంటావు. కేసులు డ్రాప్ చేయించలే మీరు ఉప ముఖ్యమంత్రి అయినరు, ఉద్యమకారుల మీద కేసు పెట్టి పంపించారు. తెలంగాణ కండగొప్పుకొని వచ్చిన మీరు టీఆర్ఎస్ లో జరపడ్డారు, కాళ్ళు పట్టుకొని జరపడ్డారు. ఎవరైతే దొర పేరుతోటి ప్రభుత్వం నడిపేట కేసీఆర్ కాళ్ళు పట్టుకొని నువ్వు కదా టీఆర్ఎస్ లో జాయిన్ అయింది. నువ్వు బీజేపీని ఎస్సీ వ్యతిరేక పార్టీ, మంత్రత్వ పార్టీ, దేశ వ్యతిరేక పార్టీ. నీకు దేశం గురించి తెలుసా? రాజ్యాంగం గురించి తెలుసా? నేను కూడా చదువుకున్నా. I'm educated. I know what is Article 356. I know Article 354. కాంగ్రెస్ పార్టీ 58 ఏళ్ళు పరిపాలిస్తే దేశవ్యాప్తంగా 77 సార్లు 356 రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేసే చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ప్రజాస్వామ్యాన్ని 1975లో హత్య చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. దాంట్లో నువ్వు పోయి ముసుగొప్పుకొని చేరుకుంటావు. నీది లాలుచితనం, మేం కాదు. ఈ జిల్లాలో ఏ ఒక్క నాయకుడు కూడా నీ అంత స్వార్థపరుడు కాదు. 51 చూసిన నేను ఎన్నుకోబట్టి ప్రజాప్రతినిధులను 16 మంది పార్లమెంట్ సభ్యులు పెండియాల రాఘవరావు గారి నుంచి మొదలు పెడితే, ఎల్ఎస్ రాజు గారి నుంచి మొదలు పెడితే, రీసెంట్ గా ఇప్పుడున్నటువంటి దయాకర్ గారికి నేను వెరిఫై చేసిన వాళ్ళకి చరిత్ర, వాళ్ళకి బ్రాటప్, వాళ్ళు ఏ విధంగా ఎదిగినరు, ఏ విధంగా ప్రయాణం చేసినారు. కానీ నీవు తిన్నింటి అవసరాలు లెక్క పెట్టుకున్నాను. బీఆర్ఎస్ లో నీ బిడ్డకు బీఫామ్ తీసుకొని డబ్బులు తీసుకొచ్చి నీవు కాంగ్రెస్ లో జాయిన్ అవుతావు. రాజ్యాంగం ప్రకారము ఏ పార్టీతో గెలిచారో అదే పార్టీ శాసనసభ కొనసాగాలి. లేదు నువ్వు రాజీనామా చేసి ఇంకో పార్టీ పోవాలి. శాసనసభ్యుడిగా, పార్టీ కార్యకర్తగా, మాజీ శాసనసభ్యుడిగా, మాజీ పార్లమెంట్ సభ్యుడిగా నీ ఇష్టం, స్వేచ్ఛ. కానీ రాజ్యాంగం ఒకటి ఉన్నది, చట్టం ఒకటి ఉంది. చట్టానికి భిన్నంగా నువ్వు వివరించినావు. నువ్వు కాంగ్రెస్ పార్టీ కండో కప్పుకున్నావు. ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి లేదు. కాబట్టి వీటి మూడింటిని కూడా ఉల్లంఘించినావు. నువ్వు రాజ్యాంగాన్ని ఉల్లంఘించింది మొత్తం నువ్వు. నీకు నువ్వే పశ్చాత్తాపడాలి, పశ్చాత్తాప వెలుగుచ్చాలి. బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ కు బీజేపీ భయపడదు.